ఆపరేషన్ సింధూర్ తో ఉలిక్కిపడిన పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు తన పరువును నిలబెట్టుకోవడానికి ఇండియా మీద F-16 జట్లతో డ్రోన్లతో దాడికి పాల్పడింది. బోర్డర్ లో మన ఆర్మీని రెచ్చగొడుతూ మన ఇండియాలో 15 నగరాల్లో మిసైల్ తో భారీ దాడికి ప్లాన్ చేసింది పాకిస్తాన్. కానీ మన దగ్గర ఉన్న S-400 సుదర్శన చక్రం ఈ మిసైల్ ని అడ్డుకుంది. S-400 సుదర్శన చక్రం ఇది మన దేశ గగనతలంలో ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అసలేంటి ఈ S-400 మిసైల్ సుదర్శన చక్రం ఇది ఎలా పనిచేస్తుంది, శత్రువుల దాడి నుండి మన దేశాన్ని ఎలా కాపాడుతుంది, అలాగే పాకిస్తాన్ అటాక్ చేసిన ఆ 15 నగరాలు ఏమిటి, ఇండియన్ సిస్టమ్ ఎలా తిప్పికొట్టింది, ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తున్నాను. S-400 అనేది ఒక యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. దీన్ని రష్యాలోని అల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో తయారు చేసింది. 2007లో మొదటి రష్యన్ సైన్యంలో ఇది వినియోగంలోకి వచ్చింది. అప్పటి నుంచి రష్యాతో పాటు ఇండియా, చైనా, టర్కీ మరికొన్ని ఇతర దేశాలు కూడా ఈ రక్షణ వ్యవస్థని వాడుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుండి అమెరికాకి, రష్యాకి జరుగుతున్న వరల్డ్ వార్ వల్ల రష్యా అధునాతన క్షిపణులని తయారు చేయడం మొదలుపెట్టింది. 1980 చివరి నాటికి ఈ S-400 వ్యవస్థని డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. 1993 జనవరి నాటికి రష్యా వాయుసేన దీని గురించి ప్రపంచ దేశాలకు ప్రకటించింది. ఇక 1999 ఫిబ్రవరి 12న మొదటి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. 2004లో కొత్త డిజైన్ తో 4896 DM మిసైల్ ని విజయవంతంగా పేల్చి పారేసింది. దాంతో 2007 చివరి వచ్చేసరికి S-400 రష్యా రక్షణ వ్యవస్థలోకి అధికారికంగా వచ్చింది. అసలు S-400 యూనిట్ గురించి తెలుసుకుందాం. S-400 యూనిట్ లో ఒక కమాండ్ వాహనం, 8 ప్రయోగ వాహనాలు అంటే లాంచర్ వెహికల్స్, ఒక నిఘా వాహనం, ట్రాన్స్పోర్ట్ వాహనం ఉంటాయి. ఇది 4 రకాల క్షిపణులను ప్రయోగించగలదు. అవి 40N6, 48N6, 9M96E2, 9M96E. వీటి పరిధులు వేరువేరుగా ఉంటాయి. 4096 క్షిపణి 400 కిలోమీటర్లు టార్గెట్ చేయగలదు. ఇది రాడార్ హోమింగ్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. 4896 క్షిపణి ఇది 250 కిలోమీటర్ల దూరంలో గగన లక్ష్యాలను తాకగలదు. 9M96E క్షిపణి కదులుతున్న యుద్ధ విమానాలను ఖచ్చితంగా తాకగలదు. 9M96E2 క్షిపణి ఇది 102 కిలోమీటర్ల రేంజ్ మీడియం మిసైల్. ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ కోసం రూపొందించింది. ఇంకా S-400 యూనిట్ అనేది 360 డిగ్రీల కోణంతో నిఘా వేస్తుంది. అంతేకాకుండా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను గుర్తించగలదు. విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, మిసైల్ షిప్లు లాంటివి చాలా ఈజీగా గుర్తించగలదు. ఈ S-400 యూనిట్ ఒకేసారి 300 లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది. అదే టైంలో 36 టార్గెట్లను నాశనం చేయగలదు. ఈ క్షిపణులు గంటకు 17,000 కిలోమీటర్ల వేగంతోనూ 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతరిక్షంలో అంచున ఉన్న ఇతర లక్ష్యాలను ఛేదించగలదు. ఏదైనా శత్రువు మిసైల్ ని గుర్తిస్తే వెంటనే కేవలం 9-10 సెకండ్ల లోపే ఇది ప్రతిస్పందిస్తుంది. అంతేకాదు రోడ్డు మీద దీని వేగం గంటకి 60 కిలోమీటర్లతోనూ, నీళ్లలో గంటకి 25 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. S-400 క్షిపణి వ్యవస్థ దట్టమైన ఎలక్ట్రానిక్ వార్ ఫైర్ వాతావరణంలో కూడా పనిచేసేలా తయారు చేశారు. దీని రాడార్లు జామింగ్ నిరోధించడానికి, స్ట్రెంత్ టెక్నాలజీ ఎదుర్కోవడానికి, ఎలక్ట్రానిక్ రక్షణ చర్యలతో అమర్చబడి ఉంటాయి. ఒక బెటాలియన్ దానిలో సుమారు 7 నుంచి 8 లాంచర్లు ఉంటాయి. దీని ధర దాదాపు 200 మిలియన్లు ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో 1700 కోట్లు పైమాటే. ఇంత ఖచ్చితంగా పనిచేస్తుంది కాబట్టే 2017లో రక్షణ నిపుణులు దీని ప్రపంచంలో అత్యంత వాయుసేన రక్షణ వ్యవస్థలో ఒకటని గుర్తించారు. 2016 అక్టోబర్ 15లో జరిగిన బ్రిక్స్ సదస్సులో భారత్, రష్యా S-400 సరఫరా ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం 2018లో $5.43 మిలియన్ అంటే సుమారు 35,000 కోట్ల రూపాయలతో 5 S-400 వాయు వ్యవస్థలను కొనుగోలు చేసింది ఇండియా. మొత్తం 5 స్క్వార్టర్లుగా ఈ వ్యవస్థ ఇండియాకి డెలివరీ అవ్వాలి. 2021లో డిసెంబర్లో ఫస్ట్ స్క్వార్టర్, 2022 ఏప్రిల్ సెకండ్ స్క్వార్టర్ ను, 2023లో మార్చిలో 3వ స్క్వార్టర్ డెలివరీ అయ్యాయి. ఇంకా మిగిలిన 2 స్క్వార్టర్స్ 2025 చివరి నాటికి, 2026 మొదటి నాటికి లాస్ట్ ఇది డెలివరీ అవుతాయి అని చెప్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ డెలివరీలో ఆలస్యం జరిగింది. ఇప్పటికే డెలివరీ అయిన వ్యవస్థలు భారత వాయుసేనలో ఉపయోగిస్తుంది. దీన్ని సుదర్శన్ అని పిలుస్తారు. ఇక ఈ రక్షణ వ్యవస్థను మన దేశ శత్రువులు అయిన చైనా, పాకిస్తాన్ చిక్కుపడడం కోసం పంజాబ్ సరిహద్దుల్లో ఒకటి, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం లాంటి సెన్సిటివ్ హిమాలయన్ సెక్టర్ల కోసం, పశ్చిమ బెంగాల్ కోసం ఒకటి, చైనా శక్తివంతమైన ఎదురుగా PLAIF కి ఎదురుగా రక్షణ కోసం చీనార్ కారిడార్ ప్రాంతంలో ఒకటిని అమర్చారు. మన శత్రు దేశాల నుండి వచ్చే బాలిస్టిక్ మిసైల్ను, క్రూజ్ మిసైల్ను, జెట్ ఫైటర్లను ముందుగా గుర్తించి అవి చేసే విధ్వంసాన్ని రక్షణ వ్యవస్థ ఆపగలదు. చైనా J-20 స్టెల్త్ జట్లను, పాకిస్తాన్ F-16లు రాకెట్ అటాక్ల ముప్పులు నివారించడంలో S-400 కీలకంగా ఉంటుంది. ఇది భారతదేశం గగనతలాన్ని భద్రతా కవచంగా, విష్ణుమూర్తి చక్రంగా మనకి ఇంత సేఫ్టీనిచ్చే ఈ రక్షణ వ్యవస్థని రష్యా నుండి కొనడానికి అమెరికా అభ్యంతరం చెప్పింది.
దానికి కారణం భారత్ అమెరికా ప్యాట్రియాట్ C3 వ్యవస్థకి బదులుగా రష్యా S-400 ని సెలెక్ట్ చేసుకుంది. ఈ S-400 లక్ష్యాలను ట్రాక్ చేస్తూ విమానాల ఎలక్ట్రానిక్ డేటాని కలెక్ట్ చేస్తుంది. దాని వలన ఇండియా వద్ద ఉన్న అమెరికా విమానాలైన అపాచీ హెలికాప్టర్లు C-17 గ్లోబస్టర్ డేటా రష్యా వద్దకు వెళ్లే ప్రమాదం ఉందని అమెరికా అనుకుంటుంది. అందుకే ఇండియా రష్యాతో ఈ ఒప్పందం చేసుకోవడానికి అమెరికా ఒప్పుకోలేదు. అయినా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ తన దేశ భద్రతా అవసరాలు ముఖ్యమని ఈ ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇక పాకిస్తాన్ తో ఇండియా యుద్ధంలో రష్యా ఎప్పుడూ కూడా ఇండియాకి సపోర్ట్ గానే ఉంటుంది. రష్యా సృష్టించిన రక్షణ కవచం ఈ రోజు సుదర్శన్ చక్రంలా మన దేశంపై దండెత్తిన శత్రువులను తిప్పికొట్టింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసి ఇండియా మెరుపుదాడి చేస్తే భారత్ దెబ్బకి ముడుచుకుని కూర్చోకుండా పాకిస్తాన్ మరింత కవ్వింపు చర్యలకు దిగుతుంది. మనం చేసిన వైమానిక దాడులను పాకిస్తాన్ చైనా డిఫెన్స్ సిస్టమ్ గుర్తించడంలో ఫెయిల్ అయింది. ఒకవైపు మాక్ డ్రిల్ అనుకుంటూ మరోవైపు పాకిస్తాన్ కి దీపావళి చూపించింది మన ఇండియా. ఇండియన్ ఆర్మీ చేసిన పనికి పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఇక ఏదో ఒకటి చేయకపోతే ప్రపంచం ముందు పరువు పోతుందని పాకిస్తాన్ ఇండియాలోని కీలక ప్రాంతాలైన అవంతిపూర్, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తలా, జలంధర్, లుధియానా, ఆడంపూర్, బంటీడా, చండీగఢ్, నల్, పలోడి, ఉత్తర్లైన్, భుజ్ ప్రాంతాలను లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం వైమానిక దాడులకు ప్రయత్నించింది. పాకిస్తాన్ ప్రయోగించిన అత్యాధునిక క్షిపణులను భారత్ గగనతలాన్ని దాటి దేశానికి తాకే ముందే భారత్ తన రక్షణ వ్యవస్థను సక్సెస్ఫుల్ గా అన్లాక్ చేసింది. రష్యా తయారు చేసిన S-400 తో పాటు L-17, JSU-23 సికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని రంగంలోకి దింపి క్షిపణులను గగనతలంలోనే గుర్తించి లాక్ ఆన్ చేసి ఒకదానికి ఒకటి పేలకుండా విజయవంతంగా చేసినట్టు ఉంది. ఈ చర్య ద్వారా ఒక్క విమానాశ్రయం, ఒక్క సైనిక శిబిరం కూడా డ్యామేజ్ అవ్వలేదు. పాకిస్తాన్ ఉగ్రవాదం ద్వారా భారత్ కు వణికించాలి అనుకునే ఆలోచన ఒక్కసారి తుడిచిపెట్టుకుపోయింది. అలాగే చైనా టెక్నాలజీ కూడా S-400 ముందు చేతులెత్తేసింది. ఇకపై ఇండియాని తక్కువ అంచనా వేసే వారికి ఇది స్వీట్ వార్నింగ్. జై హింద్.